దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అనుదినములో ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఆత్మీయంగా ఉన్నారని, బలపరుస్తున్నారని మా దైవజన ధరగా అనుదినములను ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసినందరూ కూడా మరి పేరు పేరును కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు సంతోషంగా ఉన్నట్లుగా అనుదినములో ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా నా ప్రభువు యేసుక్రీస్తు మీ పక్షము ఉన్నట్లుగా సజీవుడైన రక్షకుడు మిమ్మల్ని ప్రేమించాలని ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా ప్రభా సజీవుడైన రక్షకుడా నీ సాక్షిగా వాడుకోండి, సహాయం తెచ్చండి నైనా. ప్రతి కంట్రీలో ప్రభా తెలుగు ఆత్మీయులందరూ ప్రేమించండి. మస్కట్, సలలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బెహరణి, సింగపూర్, మలేసియా, ఇజ్రాయెల్, సౌదీ, అమెరికా, నాయన ఏ దేశములు, ఏ ప్రాంతములు ఎక్కడున్నా ప్రభా తెలుగు ఆత్మీయులందరినీ ప్రేమించండి. నమ్ముని వాళ్ళు ప్రేమించండి, నమ్మని వాళ్ళందరూ ప్రేమించండి. నీ సాక్షిగా బలపరచండి, దీవించండి, సాక్షిగా వాడుకోమని, సహాయం అందించమని అడుగుతున్నాం తండ్రి. కృపగల దేవాన్ని స్తోత్రాలు. సహాయం అందించమని, గొప్ప కార్యం చేయమడుతున్నాను తండ్రి. నాయన నీకు వందనాలు తండ్రి. ప్రేమించేవాడు, ఆదరించేవాడు నీ సాక్షిగా ఉన్నట్లుగా నీ సహాయంతో కనికరిని చూపించమని ఆశ్రయించుతున్నాను తండ్రి. నాయన ఇండియా కోసం ప్రార్థిస్తాం, క్షేమంగా ఉన్నట్లుగా సాయం తెచ్చండి. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం, క్షేమంగా ఉన్నట్లుగా నాయన ప్రతి సంఘాలు, ప్రతి దైవజనులు, ఆత్మీయులకి ఆత్మసారిగా ప్రతి సంఘములో నడిపించిన అందరూ కూడా నాయన చక్కగా ఏర్పాటు చేసుకుని నీ రక్షకుడు ప్రభు అందరూ ప్రేమించడానికి వచ్చావు అయ్యా. లోకంలో ఎంతమంది రోగులు ఉన్నారో ఆ రోగులు స్వస్థపరచుకొచ్చావు, సాక్షిగా వాడుకున్నాం. రైతుల కోసం ప్రార్థిస్తాం నాయన. జాబు చేసిన వాళ్ళు, ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు అన్ని విధానాలు పెట్టి ప్రార్థిస్తాం. చక్కగా ప్రభాన అలా సజీవులు ఉన్నట్లుగా నీ సాక్షిగా వాడుకొని సహాయం తెచ్చండి. రాగబగలు ప్రేమించు, సహాయం తెచ్చండి. అన్ని రోగాలు బట్టి ప్రభాన ఎవరెవరు ప్రభా రోగములు బాధపడుతున్నారో ప్రభా రోగులు స్వస్థపరచుడి నువ్వే స్వస్థ మంచి కార్యం తెచ్చండి. ప్రతి కుటుంబంలో బిడ్డల కోసం, చదువుకుల స్టూడెంట్స్ కోసం ప్రభా, ఆత్మీయులకు జాబుల కోసం అన్ని విధానాలు పెట్టి నాయన పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు, చంటి బిడ్డలు ఎంతమంది ప్రభా, తల్లిదండ్రులు ప్రభా, అయ్యా భార్య భర్తలు ప్రభా, అయ్యా బిడ్డలేక అనాథులు ప్రభా, స్థితులు నిస్సాయి స్థితులు ఉన్నవాళ్ళు, ఆరోగ్యం కొరువైపోయి బిడ్డలేక నిస్సాయి స్థితులు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభా, వాళ్ళంతా ప్రేమించండి. తండ్రి భావన ఉన్నట్లుగా, తల్లి భావన ఉన్నట్లుగా నీ సాక్షిగా వాడుకోమని, సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ నామములో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించండి. అందరికి వందనాలు. మన దేవుడిచ్చిన పరిపూర్ణమైన ప్రేమ క్రీస్తుని మనం ఎలా ప్రేమించాడో ఒక బంధంలాగా భార్య భర్త కొన్ని లక్షణాలు మీకు చెప్తానండి. భార్య లక్షణాలు ఇంట్లో ఇల్లాలుగా ఉండొచ్చు, భర్త లక్షణాలు ఇంట్లోనూ యజమానిగా ఉండొచ్చు. భార్య భర్త లక్షణాల విషయాల్లో మరి చాలా విషయాలు ఈ బైబిల్లో ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తలో లోబడి ఉండాలి. కుటుంబంలో సమస్యలు ఎక్కేయి ఎవరికవరికి సింధించవటం, మనసాతి పద్ధతులు కోల్పోవటం, సమస్యలు పెంచుకోవటం, కుటుంబంలోనూ చూసి బిడ్డలు కూడా అదే స్థితిలో జరుగుతున్నాయి. ప్రియమైన బిడ్డలారా, భార్య లక్షణాలు వేరే ఉండొచ్చు, భర్త లక్షణాలకు వేరే ఉండొచ్చు. ఇద్దరిని కలిపింది దేవుడే. పాలు పరుపు ఎంత పవిత్రముందో మన హృదయంలో పరిశుద్ధంగా అంత ఉండాలి. దేవుడు బంధం కట్టాడు. భార్య భర్తని ఏకం అవ్వండి, నీ శరీరం ఏకం అవ్వండి. పరాయి స్త్రీ లోబడి ఉండకూడదు, అలాగే
భార్య కూడా పరాయి పురుషుడు లోబడి ఉండకూడదు, భర్త కూడా పరాయి స్త్రీ ఉండకూడదు. దేవుడి లోబడి ఉండి దేవుడి మార్గంలో భయభక్తులుగా ఉంటే ఆ ఇంటికి ఇల్లాలైనా ఇంటికి యజమానైన ఒక భార్య భర్త లక్షణాలు ఇందులో ఉన్నాయి. నేను మీకు అన్ని ధ్యానిస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రేమ బిడ్డలారా, కొలసీయులను 3:19 ఉందండి, భర్త భార్యని ప్రేమించాలి అని మొదటి మాటకి. ప్రభువును బట్టి యుక్తమైన ఉన్నది, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారికి నిష్ఠూరు పెట్టకండి. మీ పిల్లలారా అన్ని విషయములో నీ తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకుంటున్న తగలవలసిన మాట. తండ్రులారా మీ పిల్లల మనస్సును కుంగికున్నట్లు వారి కోపమును పుట్టకండి. భార్య భర్త లక్ష్మిలోనూ ప్రేమ కలిగి ఉండాలి. భర్త ప్రేమిస్తాడు భార్యని, భార్య ప్రేమించినడు భార్య భర్త లోబడి ప్రేమ అధికారంలో ఉండాలి. కుటుంబ పోషకారములో ఉందా, లేకపోతే జీవిత మార్గంలో ఉందా, లేదా ఆరోగ్య సమస్యల మార్గంలో ఉన్నాయా అని ఒక భర్తకి ఆలోచన ఉండొచ్చు, ఒక భార్యకి ఆలోచన ఉండొచ్చు. ప్రియమిట్లరా, ఈ విషయము మీరు ఒకరు చిందించుకుంటే, ఒకరికి మీరు సహవాసం దేవుడి లోపల లేకుండా ఉంటే మీ బిడ్డలక ఇదే పొజిషన్ వస్తుంది. చిందించండి. దేవుని మార్గములో నువ్వు భర్త కానీ ఉంటే, అప్పుడు భారీగా నువ్వు అంగీకరించుకుని భర్త లోబడి ఉంటే, ఇద్దరు ఏకమయ్యి శరీరముతో దేవుని మార్గములో ఉండి దేవుడి మార్గములు నడుచుకుని భయభక్తి కలిగి స్త్రీగా ఉండాలి, భయభక్తి కలిగా ఒక భర్తగా ఉండాలి. ఉంటేనే బిడ్డలు కూడా భయభక్తిగా ఉంటారు. అప్పుడు నీ తల్లిదండ్రులు విని ప్రభువునందు మెచ్చుకోవాలి. మీ తల్లిదండ్రులు ఉంటున్నారు, పెద్దలలో ఏకమయ్యి ఒక భార్య భర్త ఏకమే చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు రూపం ఉండాలి. వాళ్ళ మాట ఎగజారించకూడదు, వాళ్ళ మాట వెనకని దిగజారిపోకూడదు, వినాలి. వింటేనే భర్తని భార్య ఎలా ఉండాలి ఏంటో కొన్ని బైబిల్ ఉన్నాయి. దేవుడు నిన్ను ఏర్పరిచాడు, ఏర్పరుచుకొని పవిత్రమైన జీవితం ఇచ్చాడు, పవిత్రమైన ఒక నీకు లైఫ్ ఇచ్చాడు. ఆ లైఫ్లోను నువ్వు ఉండాలి. నా ఇష్టం అంటే నీ ఇష్టం ఏదోనే కష్టం వస్తుంది. ఆ కష్టాలు పడినప్పుడు నీ సమస్యకి పరిష్కారం ఇచ్చేది దేవుడే. దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, నీకు ఏర్పరచుకున్నాడు. మీ భార్యలు ప్రేమించని అని మాటగా ఉంది. అది భర్త విషయాలను. భార్యల విషయంలోకి వచ్చేద్దాం. చూడండి, ఎప్లిసి 5:19 అండి. ఒకరితో ఒకనడుకు కీర్తనలతో సంగీతముతో ఆత్మసమ్మతముతోను పాటలతో ఉచ్చరించు మీ హృదయ ప్రభు నుండి గీచి పాడుచు మన ప్రభుని యేసుక్రీస్తు పేరట సమస్తము తండ్రి అయిన దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించండి. మనం దేవుని ఉండాలి, దేవుడి లోబడి ఉండి దేవుడి మార్గములు ఉంటే అన్ని విధాలు పెట్టి నీకు పరిష్కరిస్తాడు. అదే మాటలను ఎఫెసీయులను 5:24 పదం చూడండి. శరీరమును రక్షకుడై ఉన్నాడు, సంఘమును క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములు తన పురుషుల్లోకి లోబడి ఉండాలి. ప్రతి మాట చెప్పాలి పురుషుడికి. అప్పుడు పురుషుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ భర్త నిన్నే ప్రేమిస్తాడు. నీ భర్త లోబడి లేకని, నీ భర్త లోబడి వెనకని
నువ్వు దేవుడి మార్గం లోపల లేకని నీ ఇంటికి యజమాని శిరస్సుగా దేవుడు అంగీకరించాడు. సంఘంలో శిరస్సుగా క్రీస్తు ఎలాగో నీ కుటుంబం మధ్యలో ఉన్న శిరస్సుగా నీ భర్తే. నీ భర్త లోబడి ఉండు ప్రతి విషయములో, అప్పుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమిట్లరా, ఇది భారీ లక్షణాల విషయాలను ప్రతి విషయంలో తమ పురుషులు లోబడి ఉండాలి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. భార్య భర్త లోబడి ప్రతి విషయంలో ఉంటే భర్తే నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించకని, నీళ్ళు లోబడి లేకని దేవుని ప్రేమించలేడు. ఎప్పుడు దేవుణ్ణి భయభక్తిగా ప్రేమించాడో అప్పుడే భార్య కూడా ప్రేమిస్తాడు. భార్య కూడా దేవుని ఎప్పుడు విశ్వసించి ప్రేమించిందో భర్త లోబడి ఉంటుంది. ఇది భార్య భర్తకి విషయం లోబడి ఉంటాం, దేవుడి లోబడి ఉంటాం. మీ ఇద్దరిని ఏర్పరుచుకున్నాడు, పవిత్రమైన బంధం కట్టాడు. నీ జీవితం నువ్వే లక్ష్యంగా కూడా ఏర్పరిచాడు. కష్టం సుఖం ఇబ్బంది ఉంటుంది, కష్ట సుఖాలు పాలు పంచుకున్నాడు. ఒకరితో ఒకరు పాలు పంచుకొని సజీవులతోనే రక్షకుడు నిన్ను అంగీకరించాడు. అంగీకరించాడు. ఒకరితో ఒకరిని ప్రేమ కలిగి ఉండి నీ జీవిత లక్ష్యంగా ఉండి నడుచుకుంటమే అది సమస్తం. మరి అటువలే క్రీస్తు కూడా సంఘములకు ప్రేమించి అది కలకమైన మడతలైన అట్టిది ఏదైనా లేక పరిశుద్ధులమైన గాని నిర్దోషమైన మహిమగల సంఘము గాని ఆయన తన ఎదుట దానికి నిలబెట్టుకోవాలని వాక్యములకు ఉత్తక స్థానం చేయించుకోవాలి. మన హృదయంలో ఉత్తక స్థానం చేయించుకోవాలండి. వాక్యములు ఉంది, వాక్యములను మరి మాట వినాలి. వాక్యం ఏముందండి, అన్ని విధానాలు పెట్టి నేను నేర్చుకోమంటుంది. నీ బైబిల్లో రాసి ప్రకారంగా దేవుడు లోపల ఎలాగుంటున్నావో నీవు పరిశుద్ధంగా ఉత్తక స్థానం చేయించుకుంటావు. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటావు. ప్రేమ బిడ్డలారా, ఈ విషయం మీరు ధ్యానించుకొని మరి భర్త లక్షణాల విషయాలను, భార్య లక్షణాల విషయాలు నేర్చుకోవలసిన పని లక్షణాలు, కుటుంబంలో జరగవలసిన లక్షణాలు, మీరిద్దరు ఏకమగా ఉంటేనే నీ బిడ్డలకు కూడా దేవుడి లోబడి ఉండి తల్లిదండ్రులు లోబడి ఉంటారు. మీ ఇద్దరు లోబడి లేకపోతే తల్లిదండ్రులు కూడా మరి గందరగోళం కలంబలం అని విరోధ విభేదాలకైపోతాయి. పిరిమిట్లరా, ఈ లోకంలో చాలా విషయాలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ భేదాలు కుటుంబాల సమస్యలు ఉండి, ఆర్థిక సమస్యలుండి, ఆరోగ్య సమస్యలుండి, లేకపోతే ఆర్థిక సహాయం లేక ఆరోగ్యం కరువయ్యి ఇలా కుటుంబంలో ప్రతి భార్య ప్రతి భర్త సమస్యలు ఇలాగే అంటాడుతున్నాయి. నీ సమస్య నువ్వే గొట్టెక్కించుకుంటాం కాదు, నీ సమస్యకి పరిష్కారము క్రీస్తు సంఘానికి శిరస్సు ఎలాగున్నాడో క్రీస్తు, నువ్వు కూడా ఒక భర్త లోబడి శిరస్సుగా ఉండి లోబడి ఉండు. అప్పుడు నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను లోబడి ఉంటాడు. నిన్ను ప్రేమించి దేవుడి లోబడి మార్గములు ఎలా నడుస్తున్నాడో అలాగే ఉంటాడు. సంఘములో ఉన్న శిరస్సుగా, కుటుంబంలో ఉన్న శిరస్సుగా భర్తై. ప్రేమిట్లరా, ఈ విషయము మీరు ధ్యానించి దేవుడి మార్గములో శిరస్సుగా ఉండి ఎలా ఉంటున్నాడో అలాగే మీ ఇద్దరికి శిరస్సుగా ఉండి దేవుడి సంఘంలో ఎలాగ ఏర్పరచుకోవడం, మీ ఇద్దరు ఎలాగ ఏర్పరిచాడు, మీరు కూడా భార్య భర్తలను ఏకమయ్యి ఒకరితో ఒకరి భావము నడుచుకుని దేవుడి లక్ష్యాల ముందు కనపట్టండి. ఉత్తక స్థానం హృదయంలో మీరు నేర్చుకుని దేవుడి మార్గం పెడితే మీకు సిరినవ్వులతో ప్రతి విషయములో మీకు హృదయంలో సంతోషం గానముతో వెలిగిస్తాడు నా ప్రభువు. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి ఒక్కరు పేరున ప్రభు పేరట మనం చేస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. మా సహోదరులంతా ప్రేమించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా నైనా అన్ని విధానాలు బట్టి ప్రార్థిస్తాం ప్రభా. భార్య భర్తల గురించి ఇంతవరకు మాట్లాడు ప్రభా. ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలని అయ్యా శిరస్సుకి ఎలాగ ఆజ్ఞాపించే ప్రభా నాయన. ఇంటికి యజమానికి ప్రభా శిరస్సుకి భర్త ఎలాగిచ్చావు నాయన. అయ్యా భర్త లోపల ఉండాలి, భార్యని ప్రేమించాలని ఆజ్ఞాపించేతండి. ప్రతి విధానాలు పెట్టి చక్కగా ఏర్పరిచిన కుటుంబం బిడ్డలు పెట్టి అయ్యా సహాయం దయచేసి ఆచరించండి నాయన. వాళ్ళ హృదయంలో మార్పు సమాధానం అనేక జన్మలు దయచేసి సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పరిణములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.